రాజగర్వంతో రావణుడు తన స్థాయికి తగని విధంగా ఆజ్ఞాపించగా మారీచుడు ఆ రావణునితో, శ్రీరాముడి చేతిలో నేను మరణించడమనేది విధి నిర్ణయం. కాని నువ్వు బుద్ధిపూర్వకంగా చేయబోయే ఈ చెడుపని వలన నువ్వు నీ సైన్యం మరణించడమనేది మాత్రం ఖాయం. శ్రీరాముడు నన్ను చంపిన మరుక్షణమే నిన్ను కూడా చంపుతాడు. కాని నీ చేతిలో మరణించడం కంటే రాముడి చేతిలో మృతి చెందడం వలన నా జన్మ తరిస్తుంది. నీ మేలునే కోరుతూ నేను నిన్ను ఎంతగా వారించినా నువ్వు నా మాటను వినడలేదు. అల్పాయుష్కులు ఆయుష్షు తీరినప్పుడు మంచి మిత్రులు చెప్పిన మాటలను ఏమాత్రం పట్టించుకోరు అంటూ మారీచుడు రావణునికి భయపడి దీనత్వంతో, సరే వెళదాం అని చెప్పి, దుర్మార్గుడివైన నీ ఆధీనంలో ఉన్న నేనింకేం చేయగలను, ఇదిగో నీతో వస్తున్నాను అని అన్నాడు. మారీచుడి మాటలకు రావణుడు చాలా సంతోషించి అతనిని గట్టిగా కౌగిలించుకొని, రాక్షసుడా, నా అభిప్రాయానికి అనుగుణంగా నువ్వు పలికిన ఈ మాటలు నిజంగా వీరోచితమైనవి. ఇప్పుడు నువ్వు మారీచుడివి అనిపించుకున్నావు. నాతో కలిసి వెంటనే ఈ రథాన్నెక్కు అని అన్నాడు. రావణుడు మారీచుడు విమానం వంటి ఆ రథాన్నెక్కి మారీచుడి ఆశ్రమం నుండి వెంటనే బయలుదేరారు. ఆ ఇద్దరూ రథం మీద ప్రయాణిస్తూ పట్టణాలను, వనాలను, పర్వతాలను, నదులను, వివిధ ప్రదేశాలను, నగరాలను దర్శిస్తూ దండకారణ్యాన్ని చేరారు. ఆ తరువాత రథం నుండి దిగి రావణుడు మారీచుడి చెయ్యి పట్టుకొని, మిత్రమా, అరటి చెట్లతో శోభిల్లుతున్న ఈ ఆశ్రమమే శ్రీరాముడిది. మనము వచ్చిన పనిని వెంటనే ప్రారంభించు అని అన్నాడు. రావణుడి ఆదేశాన్ని అనుసరించి మారీచుడు అప్పుడు జింకరూపాన్ని ధరించి శ్రీరాముడి ఆశ్రమం ముందు సంచరించసాగాడు. మారీచుడి ధరించిన ఆ జింకరూపం చాలా అద్భుతంగా ఉంది. దాని కొమ్ములు ఇంద్రనీలమణులలాగా మెరుస్తూ, దాని ముఖం తెలుపు నలుపు రంగులతో కలిసి, దాని పెదవులలో ఒకటి ఎర్ర తామరలాగా, మరొకటి నల్ల కలువలాగా ఉన్నాయి. చెవులు ఇంద్రనీలమణులలాగా విలసిల్లుతూ, మెడ కొంచెము పైకి ఎత్తబడి, అధరం ఇంద్రనీలమణులలాగా ముదురు రంగుతో విలసిల్లుతోంది. ఆ లేడి యొక్క కడుపు తెల్లని కాంతులను ప్రసరింపజేస్తూ, పక్కభాగములు నెమలి రంగులతో, పద్మకేసరముల కాంతులతో విరాజిల్లుతూ ఉన్నాయి. వివిధ రత్నములను పోలిన తెల్లని చుక్కలతో ఉన్న ఆ లేడి నిగనిగలాడుతూ మనోహరంగా ఉంది. సీతాదేవిని ప్రలోభపెట్టడానికి ఆ జింక ఆ పరిసరాలలో గల పచ్చికలను మేస్తూ అటూ ఇటూ తిరగసాగింది. ఆ ఆశ్రమం సమీపంలో ఉన్న అరటితోట దగ్గరకు చేరి సీతాదేవికి కనబడేటట్టుగా తిన్నగా అడుగులు వేస్తూ గన్నేరు మొక్కల చెంతకు చేరింది. ఆ విచిత్రమృగం శ్రీరాముడి ఆశ్రమం సమీపంలో నిర్భయంగా తిరుగుతూ 2 గడియలసేపు దూరంగా వెళ్ళి మళ్లీ అక్కడికి తిరిగి వస్తూ ఉంది. ఇట్లా పదే పదే పోతూ వస్తూ అది అక్కడ విహరించసాగింది. ఆ లేడీ కొంతసేపు ఆడుకుంటూ ఉంది. తరువాత కొంతసేపు ఒకచోట కూర్చుంటూ ఉంది. ఒక్కొక్కసారి ఆశ్రమద్వారం దాకా వచ్చి తిరిగి లేళ్ల గుంపు దగ్గరకు వెళుతూ ఉంది. అక్కడి వనాలలో సంచరించే జింకలు, ఇతర జంతువులు కూడా దానిని సమీపించి తమ ఘ్రాణశక్తితో అది సామాన్య మృగం కాదని తెలిసి భయపడి పారిపోసాగాయి. జాతి లక్షణాన్ని బట్టి ఆ రాక్షసుడు మృగాలను భక్షించేవాడే అయినా తన రాక్షస స్వభావమును కప్పిపుంచుకోవడానికై ఆయా వనమృగాలను తాకుతూనే ఉన్నాడేగాని భక్షించడం లేదు. అదే సమయంలో సీతాదేవి పూలు కోయడానికి ఆశ్రమంలో మొక్కల దగ్గరకు చేరింది. మనోహరమైన ముఖ సౌందర్యం గల ఆ వైదేహి గన్నేరు పువ్వులను, అశోక పుష్పాలను కోస్తూ అక్కడ తిరుగుతూ ఉంది. సీతాదేవి దాదాపు 13 సంవత్సరాలు వనవాస జీవితం గడిపిన గొప్ప సాధ్వి. ముత్యాల వంటి తెల్లని చుక్కలతో అందంగా ఉన్న ఆ లేడిని రామపత్ని ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవు చేసుకుని చూసింది. అప్పుడు ఆ మాయలేడి సీతాదేవిని చూస్తూ ఆ అడవికి వెలుగులను పంచుతున్నట్లుగా వింతగా తిరగసాగింది. సీతాదేవి రకరకాల రత్నాల కాంతులతో మెరుస్తున్న అలాంటి లేడిని ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు. అందువల్ల ఆమె చాలా ఆశ్చర్యపడింది. సీతాదేవి చాలా సంతోషించి, ఆయుధాలు తీసుకొని రండి అని రామలక్ష్మణులను గట్టిగా పిలిచింది. సీతాదేవి పిలుపు విన్న రామలక్ష్మణులు ఆ ప్రాంతాన్ని పరిశీలించి చూస్తుండగా ఆ లేడీ వారి కంటపడింది. అప్పుడు లక్ష్మణుడు ఆ లేడిని చూసి సందేహిస్తూ శ్రీరాముడితో, అన్నా, ఇది నిజమైన లేడి కాదు, రాక్షసుడైన మారీచుడే ఈ రూపంలో ఇక్కడికి వచ్చి ఉండవచ్చు. వేటపై ఆసక్తితో ఈ అడవిలో తిరిగే రాజులను కోరుకున్న రూపం ధరించగలిగే ఆ రాక్షసుడు ఈ మాయలేని రూపంలో చంపేవాడు. చిత్రవిచిత్రమైన రంగులతో ఉన్న ఇలాంటి లేడీ ఈ ప్రపంచంలో ఉండనే ఉండదు అని అన్నాడు. మాయలేడి శరీర సౌందర్యానికి ఆకర్షితురాలైన సీతాదేవి అలా మాట్లాడుతున్న లక్ష్మణుణ్ణి ఆపి చిరునవ్వు చిందిస్తూ శ్రీరాముడితో సంతోషంగా, ఆర్యపుత్ర, మిక్కిలి అద్భుతమైన అందచందాలున్న ఈ లేడీ నా మనసును దోచుకుంటోంది. దీనిని పట్టుకొని రండి, ఇది మనకు ఆటవస్తు అవుతుంది. మన ఆశ్రమం చుట్టుపక్కల చూడముచ్చటైన అనేక జంతువులు తిరుగుతుంటాయి. అవన్నీ రూపసౌభాగ్యం చేత మనోహరమైనవే. కాని దీనితో సరితూగగల మృగాన్ని ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు. ఇలాంటి లేడీ నభూతో నభవిష్యతి.
చిత్ర విచిత్రమైన దీని అవయవ సౌందర్యాలు నా మనసును ఆకట్టుకుంటున్నాయి. ఈ లేడీ ప్రాణాలతో మీకు పట్టుబడితే అది అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. త్వరలోనే మనం వనవాసం పూర్తి చేసుకుని తిరిగి మన రాజ్యానికి చేరుతాము. అప్పుడు ఇది మన అంతఃపురానికే ఒక అలంకారం కాగలదు. మీకు, భరతుడికి, నాకు, నా అత్తగారికి ఈ అద్భుతమైన లేడీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఒకవేళ ఈ బంగారు లేడీ ప్రాణాలతో దొరకకపోతే దీని చర్మమైనా నాకు సంతోషాన్నే ఇస్తుంది. ఈ జింక యొక్క బంగారు చర్మాన్ని లేత పచ్చికలతో సిద్ధం చేయబడిన దర్భాసనంపై పరుచుకొని మీతో కూర్చోవాలని కోరుకుంటున్నాను. నాథా, ఈ ఘోరమైన కార్యానికి భర్తలను పురిగొలపడం ఉత్తమ స్త్రీలకు తగదు. కాని ఈ బంగారు లేడి శరీర సౌందర్యం చూడగానే నాలో అలాంటి కుతూహలం ఏర్పడింది అని అంది. ఆ లేడి వెంట్రుకల బంగారు కాంతులను, మేలైన దాని కొమ్ముల యొక్క మణిశోభలను, దాని శరీరంపై మెరుస్తున్న బాలసూర్యుని కాంతులను, నక్షత్రాల్లాగా మిలమిలలాడుతున్న చుక్కల వైభవాలను చూసిన తరువాత ఆ రఘువంశీయుడు కూడా ఆ లేడిని ఇష్టపడ్డాడు. సీతాదేవి పలికిన మాటలు విని అద్భుతమైన దాని రూప వైభవాన్ని చూసి శ్రీరాముడు ముగ్ధుడయ్యాడు. సీతాదేవి ప్రోత్సాహంతో లక్ష్మణుడితో, లక్ష్మణ, ఈ బంగారు లేడి కోసం సీతపడుతున్న తపనం చూడు. అపూర్వమైన రూపవైభవమున్న ఇలాంటి లేడి లభించడం దుర్లభం. ఇంద్రుని నందనవనంలోగాని, కుబేరుడి ఉద్యానవనమైన చైత్రరథంలోగాని, ఈ భూమండలంలో మరెక్కడాగాని దీనికి సాటిగా ఉండే లేడి ఉండటం అసంభవం. ఇలాంటి అపురూపమైన మృగం కోసం ఎవరి మనసు ఆశపడదు? మిథిలనగర రాజకుమారి దీనికై ఆశపడటంలో ఆశ్చర్యమేముంది? విల్లు ధరించిన రాజకుమారులు వినోదంగా వేటాడడానికి అడవుల్లో తిరుగుతూ మాంసం కోసం కూడా జంతువులను చంపుతారు. ఇలాంటి అద్భుత మృగం విషయంలో ఆసక్తి చూపటంలో ఆశ్చర్యపడవలసినదేముంది? వేట ప్రయత్నంతో వచ్చిన వారు ధనాలను, మణులు, రత్నాలు, బంగారం మొదలైన రకరకాల ధాతువులను సేకరిస్తారు. లోక కళ్యాణం కోసం ముందు వెనుక ఆలోచించకుండా ధన సంపాదనకు పూనుకునేవాడే అర్ధి అని అర్థశాస్త్ర ప్రవీణులు పేర్కొంటారు. కనుక అమూల్యమైన ఈ లేడి చర్మాన్ని సంపాదించాలి. శ్రేష్టమైన ఈ లేడి బంగారు చర్మంపై నేను, సీతాదేవి కూర్చుంటాము. నువ్వు నాతో చెప్పినట్లుగా ఇది రాక్షసమాయే అయినట్లయితే దీనిని నేను తప్పకుండా చంపవలసిందే. ఈ మారీచుడు ఇంతకుముందు అడవుల్లో తిరుగుతూ చాలామంది మహర్షులను హింసించి ఉన్నాడు. అగస్త్యుడి చేత క్రూర రాక్షసుడు వాతాపి మరణించినట్లు నన్ను చేరిన ఇతడు కూడా మరణించక తప్పదు. సౌమిత్రి, నీవు విల్లు, బాణాలతో సిద్ధంగా ఇక్కడే ఉండి సీతను రక్షిస్తూ ఉండు. దీనిని సజీవంగానైనా చంపైనా తీసుకొని వస్తాను. పక్షిరాజు జటాయువు చాలా బలవంతుడు, తెలివైనవాడు, సమర్థుడు. సీతను రక్షించే విషయంలో అతని సహాయంతో నువ్వు జాగ్రత్తగా ఉండు. ఈ ప్రాంతాలలో రాక్షసుల వల్ల ఎప్పుడూ ప్రమాదం పొంచి ఉంటుంది సుమా అని లక్ష్మణునికి ఆదేశాలిచ్చి బంగారు పిడి ఉన్న కత్తిని నడుముకు కట్టుకున్నాడు. ఆ తరువాత ఆయన ధనస్సును ధరించి 2 అమ్ముల పొదులను కూడా ధరించి పరాక్రమస్ఫూర్తితో బయల్దేరాడు. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. తరువాతి భాగంతో మళ్లీ కలుస్తాను. జై శ్రీరామ్.